వాట్ డూ యు మీన్? అవును నాన్న, నువ్వు నిన్న స్పృహ తప్పితే ఏ రోజు స్పృహలోకి వచ్చావు? నిన్న? అవునండి, నిన్న 26th మనం మ్యాచ్ ఆడాం. ఈ రోజు 27th. కావాలంటే మీరు క్యాలెండర్ చెక్ చేసుకోండి. నువ్వు మీద పడితే స్పృహలోకి రావడానికి 1 day పట్టిందా? అంటే నేను లైట్ గానే పడ్డానండి. అంటే కాన్సన్ట్రేట్ చేసి పడితే మనిషి కోమలోకి పోవాల్సిందేగా. నేను ఒప్పుకోను, ఇదంతా తూచ్. ఏంట్రా తూచ్? అసలు నీ కండిషన్ ఏంటి? మ్యాచ్లో ఎవరు ఓడిపోతే ఆ ఓడిపోయిన క్షణం నుంచి గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది 24 hours చేయాలి. నువ్వు గెలిచావు, నువ్వు ఆర్డర్ వేసుంటే ఆ అమ్మాయి చేసుండేది. కానీ ఆ 24 hours అయిపోయింది కదా, ఇక నీ ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం తనకి లేదు. లేచన్న ఆనందం మీ మొహాల్లో ఎందుకు కనపడలేదా అనుకున్నాను. కారణం ఇదే. అయినా మీకు బుద్ధి లేదు మమ్మీ. అదేంట్రా నన్ను అంటున్నావు? నిన్నే కాదు, మీ అందరిని అంటున్నాను. సరే, నేను స్పృహ తప్పాను అనుకో, లేపచ్చు కదా. లేపలేదు అని ఎవరన్నారు చరణ్? ఒకానొక టైంలో ఆంటీ ఎడం కాల్తో నీ నడ్డి మీద కూడా తన్నింది. ఎగిరి కింద పడ్డావు గాని ప్రోలోకి మాత్రం రాలేదు. పాపం, బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయ్యారు కదండి. సర్లేండి, ఇంకోసారి చూసుకుందాం. ఇప్పుడు లేచారు కదా, మీరు ఫ్రెష్ అవ్వండి. ఈ లోపల మీకు వేడి వేడిగా మీకు ఇష్టమైన కర్రీస్ అన్ని చేసి లంచ్ ప్రిపేర్ చేస్తాను.